ఇది కూర బూందీ, అంటే కర్రీకి యూజ్ చేస్తాం అనమాట. కార బూందీ కానీ బూందీ లడ్డు కానీ చేసినప్పుడు కొంచెం ప్లెయిన్ ఉప్పు కారం లేని బూందీ ఇట్లా అట్టే పెట్టుకుంటాం. చాలా కమ్మగా ఉంటుంది. 2 మినిట్స్లో అయిపోతుంది కూర కూడాను. ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు యూజ్ అవుతుంది. అయితే 2 రకాలుగా చేయొచ్చు. పెద్దోళ్ళకైతే మసాలా అది వేసి చేస్తారు. నేను ఇది ఇంట్లో పిల్లలకి అన్నట్టుగా చేస్తాను. ఉల్లిపాయ కొంచెం నూనె పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగనిచ్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను, కమ్మగా ఉంటుందని చెప్పి. కొంచెం కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ కొంచెం చెమ్మ వచ్చేంత వరకు వెయిట్ చేసుకుని అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఉల్లిపాయ మెత్తబడేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఉప్పు కారం తగినంతగా వేసేసుకోవాలి ఇప్పుడే. ఎందుకంటే బూందీలో ఉప్పు ఉండదు కాబట్టి పీల్చేస్తుంది. సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. అంతే. ఈ ప్లెయిన్ బూందీ ఇందులో వేసేసుకుని పాలు పోసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. పాలు పోసేసుకుని వెంటనే మూత పెట్టకూడదు, ఎందుకంటే పాలు విరిగినట్టుగా అయిపోతాయి, ఉప్పు ఉంటుంది కదా, అందుకని చెప్పి కాసేపు ఆగి మూత పెట్టుకున్నామంటే ఇలా దగ్గర పడిపోతుంది కూర. చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బూందీ మనం శనగపిండితో చేస్తాం కాబట్టి ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రోటీన్. సో డూ ట్రై.